హాయ్ గైస్. ఇండస్ట్రీకి చాలా మంది రైటర్ అవ్వాలని వస్తుంటారు. బట్ కొంతమందికి సరైన గైడెన్స్ లేక చాలా స్ట్రగుల్ అవుతుంటారు. మన ఛానల్లో సెకండ్ వీడియోలో చెప్పినట్టు అసిస్టెంట్ రైటర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అయినా సరే మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి. అలాంటివన్నీ ఇంకా నేను చెప్పడం కన్నా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సక్సీడ్ అవుతున్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రైటర్ చెప్తే బాగుంటుందని ఈ డిస్కషన్. సో దిస్ ఇస్ శ్రీమానవి. వెల్కమ్ టు ద డిస్క్లోజింగ్ డిస్కషన్ అబౌట్ సినిమా విత్ రైటర్ అడ్డగల్ల కొండలరావు గారు. నమస్తే అండి. సో నేను మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను. ఆ ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక డిస్క్లోజింగ్ డిస్కషన్. అంటే మీకు ఇండస్ట్రీ గురించి ఏం తెలిసినా సరే, మీకు ఈ 3-4 ఇయర్స్లో ఇండస్ట్రీకి వచ్చిన 3-4 ఇయర్స్లో మీకు జరిగిన పాస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, అవి ఏవైనా సరే జెన్యున్గా చెప్పేస్తే ఇప్పుడిప్పుడే వస్తున్న ఆస్పైరింగ్ ఇన్ రైటర్స్కి కొంచెం నిజం చెప్పినట్టు అవుతుంది. తప్పకుండా. సో బ్రో, ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళది బ్రో? 4 years అయిందండి ఆల్మోస్ట్. 4 years. సో ఈ 4 yearsలో లైక్ ఇప్పుడు మీరు వచ్చిన ఎన్నేళ్ళకి, లైక్ ఎన్ని మంత్స్కి మీకు ఒక రైటర్గా సినిమాలో ఛాన్స్ వచ్చింది? బేసిక్గా ఏంటంటేనండి, నేను ఒక బుక్ రాశాను, వాస్తవికం అని. దిస్ ఈస్ ద బుక్. సో ఈ బుక్ రాసినప్పుడు ఒక డైరెక్టర్ చదివారు, యదువంశీ అని చెప్పేసి, కమిటీ కుర్రోలు డైరెక్టర్. ఆ డైరెక్టర్ నా బుక్ చదివి నాకు ఒకసారి కాంటాక్ట్ అయ్యారు. ఇలాగా పలానా సినిమా చేస్తున్నాము, అప్పటికి సినిమా టైటిల్ పెట్టుకోలేదు, పలానా సినిమా చేస్తున్నాము, దానికి డైలాగ్స్ రాస్తారని అడిగారు. సో అలా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. కానీ నేను అంతకుముందు ట్రై చేసింది అయితే లేదు. అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో నేను చూసాను, కోట్స్ అవ్వచ్చు, లైక్ కొన్ని స్టోరీస్ కూడా పెడతారు అండ్ బుక్స్ కూడా రాశారు. అంటే ఇవి చూసి ఏమన్నా డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని, యదువంశీ గారు ఏమన్నా? యా, ఇన్స్టాగ్రామ్లో చూసి అండ్ నా బుక్ చూసి ఇలానే అప్రోచ్ అయ్యారు. ఓకే. కమిటీ కుర్రోలు ఒకటేనా, లేకపోతే ఫర్దర్గా ఏదైనా వేరే ప్రాజెక్ట్ షూట్ చేస్తారా? ఇంకా ఒక 4-5 మూవీస్ డిస్కషన్స్ జరుగుతున్నాయండి. అండ్ ఒక వెబ్ సిరీస్కి ఆల్రెడీ డైలాగ్స్ కంప్లీట్ చేసేసాం, అయిపోయింది. తను సర్చింగ్ ఫర్ ప్రొడ్యూసర్ అనమాట. సో అలా. సో ఇప్పుడు ఈ బుక్స్ రాశాను అన్నారు కదా, అంటే మీకు థాట్ ఎందుకు వచ్చింది? లైక్ అంటే బుక్స్ ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు, లైక్ స్టోరీస్ రాయడానికి ఇష్టపడతారు, లేకపోతే డైలాగ్స్ రాయడానికి ఇష్టపడతారు, కానీ బుక్స్ రాయడం అనేది ఇంట్రెస్ట్ చూపించరు. ఈ ఇంట్రెస్ట్ మీకు ఎందుకు వచ్చింది, రాసి వెళ్దాం ఇండస్ట్రీలోకి అని? అంటే రాసి ఇండస్ట్రీలోకి వెళ్దాం అనే థాట్ అసలు లేదండి. ఒక బుక్ రాసి ఇండస్ట్రీలోకి వెళ్దాం అనే అసలు నిజంగా ఎప్పుడు ఆలోచించలేదు. నేను జస్ట్ ర్యాండమ్గా కొన్ని రైటింగ్స్ రాసుకునేవాడిని. సో అది మా ఫ్రెండ్స్ చూసి, 2 of my ఫ్రెండ్స్ చూసి, అరే ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో పెట్టరా, బాగుంటుంది, లైక్స్ వస్తాయి, రీచ్ వస్తుంది అనేవారు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఈ లైక్స్తో ఏం చేసుకుంటాము అని చెప్పేసి అనుకునేవాడిని. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను రాసింది అలాగా ఎక్కడో షెల్ఫ్లో పడిపోవడం ఎందుకు, ఒక బుక్లో అయితే అది నేను చనిపోయిన తర్వాత కూడా లైబ్రరీలో ఉండే ఆస్కారం ఉంది కదా, నేను లేకపోయినా నా బుక్లో నా మాటలు ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. సో అలా బుక్ రాసి అది మా మమ్మీకి డెడికేట్ చేశాను, మా అమ్మగారికి అంకితం చేశాను. సో అది చదివి నాకు ఛాన్స్ వచ్చింది. కానీ ఈ బుక్ రాసి ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది నేను అసలు ఎప్పుడు అనుకోలేదు, దానికోసం చేయలేదు కూడా. ఓకే. అంటే ప్రజెంట్ జనరేషన్లో అసలు బుక్స్ చదువుతున్నారా ఇప్పటికీ కూడా? చదువుతున్నారా అంటే, ఫస్ట్లో నేను బుక్ రాయకముందు, అంటే బుక్ రాద్దాము అని స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది రైజ్ చేసిన క్వశ్చన్ ఇది, చదువుతున్నారా బుక్స్, అసలు ఎవరు చదువుతున్నాడు అని చెప్పి. అదే కదా. సో నేను బుక్ రాసినప్పుడు మా ఫ్రెండ్స్ కొన్నారు. అంటే వాళ్ళు ఏదో చదువుదాం అనుకోలేదు, వీడు రాశాడు కదా కొంచెం సపోర్ట్ చేద్దాము, డబ్బులు పెట్టి బుక్ పబ్లిష్ చేశాడు కదా పాపం, ఆ డబ్బులు అడిగి రావాలి కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కొన్నారు. తర్వాత బుక్ నుంచి, సెకండ్ బుక్ నుంచి డబ్బులు పెట్టి కొందాము, డబ్బులు ఆడికి వస్తాయి అని చదవాలి అని కొనలేదు. వీడు రాసింది బాగుంది, నెక్స్ట్ బుక్లో ఏం కంటెంట్ రాశాడు. అంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరు రాసింది చూస్తారు. నేను అదే చెప్తున్నాను, అది చెప్పబోతున్నాను, కంప్లీట్ చేయండి. నేను రాసిన తర్వాత పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నాదే ఫస్ట్ బుక్ అయ్యి, లిటరలీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక మెట్రోలో నేను వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఈ బుక్ చదువుతుంది, సిరాయి చెప్పులు అనే బుక్. రైటర్ ఎవరో పేరు చూస్తే తెలుస్తుంది, బట్ నా ఫోటో ఎక్కడ ఈ బుక్లో ఉండదు. సో ఆమె చదువుతూ నా పక్కనే కూర్చుంది, బుక్ చదువుతుంది. చదువుతూ ఒక ఫోటో తీస్తారా, నేను ఈ బుక్ చదువుతున్నట్టు అంది. ఫోటో తీశాను నేను. ఫోటో తీసాక, చాలా థ్యాంక్స్ అండి, మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ బుక్, చాలా మంచి రైటర్, బాగా రాశాడు, సూపర్ రాశాడు ఎవరో కానీ అని చెప్పేసి అంటుంది. ఇట్స్ అన్ హై మూమెంట్. నీ సినిమా బాగుంది అని చెప్తే ఎంత ఫీల్ అవుతావో, నాకు అది చాలా హై మూమెంట్. సో ఆమె చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది. నేను చెప్పలేదు లిటరల్గా ఆమెకి, దీనికి రైటర్ నేనే అని చెప్పలేదు. నాకు హై ఉండేది కాదేమో, అప్పుడు సైలెంట్గా వచ్చాను. అబ్బా మంచి హై రా బాబా. ఈ జెన్యున్ అయితే ఓకే, కానీ లేకపోతే వాళ్ళు వేసుకుంటారు.
సీరియస్ నిజం ఆ బొక్కలు జరుగుతారా అని మళ్ళీ వాళ్ళు ఫిక్షనల్ గా చెప్తున్నాడు అని పర్లేదు, ఏం కాదు. నేను జరిగిందే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఒకటి కాదు, ఒక 3-4 జరిగాయి. ఓకే. సో మనం అంటే రాస్తున్నాము అంటే ఎవరొకరు చదివే వాళ్ళు ఉంటారు కదా, చదివే వాళ్ళని పెంచవచ్చు కూడా. ఓకే. ఇప్పుడు మీరు బుక్స్ రాస్తుంటారు. ఈ బుక్స్ రాయడానికి లైక్ ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సినిమాలో సీన్స్ రాయడానికి చాలా తేడా ఉంటుంది. వీటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే మీకు ఏమన్నా తేడా అనిపించిందా, లేకపోతే కష్టం అయిందా సినిమాలో డైరెక్ట్? కష్టం అవ్వలేదు బేసిక్ గా, బట్ చాలా తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు బుక్స్ లో ఇప్పుడు పోయిటరీ రాశాను నేను, పోయిటరీలో ప్రాస్ ఉంటది, ఈ పర్టికులర్ పదాలు పెట్టాలని ఉంటది. సినిమా అనే వచ్చేసరికి ఇప్పుడు మా కమిటీ కుర్రాళ్ళు సినిమాలో వెస్ట్ గోదావరి స్లాంగ్ కంప్లీట్ గా. నేను యాజ్ అ గోదావరిలో పుట్టినవాడుగా నాకు ఈజీ అయింది కొంచెం ఆ స్లాంగ్ అనేది. అండ్ ఒక పర్టికులర్ సీన్ ఇచ్చి ఈ సీన్ కి తగ్గట్టు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి రాయమన్నప్పుడు కష్టం అనిపించలేదు. బట్ అప్పుడప్పుడు నేను కవిత్వాలు రాసినట్టు ప్రాస రాసేవాడిని. మా డైరెక్టర్ హాల్ట్ ఇలా కొట్టేవాడు అప్పుడు, అన్న ఇలా ఇది రాయకూడదమ్మా, కొంచెం ముఖం మీద చెప్పేసాడు. అంటే ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ, నేర్చుకోవడానికి మంచి విషయం అది. ఇలా రాయకూడదు, కొంచెం ఇది సినిమాటిక్ వేలో వెళ్ళాలి, మనకి గైడ్ చేసేవాడు. అంటే కొన్ని విషయాల్లో అతను బాగా నన్ను గైడ్ చేశాడు. అతను డెబ్యూటెంట్ డైరెక్టరే, నేను డెబ్యూటెంట్ రైటరే. సో నన్ను గైడ్ చేశాడు. తనకి ఎలా కావాలో తను అలా రాయించుకున్నాడు. సో మీకు కష్టం అయితే ఏం అనిపించలేదు? కష్టం అనిపించలేదు, బట్ ఏమో ఫ్యూచర్ లో ఏదైనా అనిపించొచ్చేమో. ఓన్ గా మీరు రాసిన థాట్స్ లైక్ స్టోరీసా ఎనీథింగ్ ఏవైనా సరే మీరు జడ్జ్ చేసుకోగలరు. అంటే బాగాలేదా బాగుందా అని మీరు జడ్జ్ చేసుకోగలరు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు కమిటీ కుర్రాళ్ళ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారు, వాళ్ళకి సింక్ అయ్యేలాగా మీరు రాయాలి. అలాంటప్పుడు మీకు చాలా కష్టం ఉంటుంది. సో అది ఎలా మీరు ఎన్హాన్స్ చేశారు? అది బేసిక్గా మనకి తగిలే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది అది. అంటే నువ్వు ఒక డైరెక్టర్తో కానీ ఒక స్టోరీతో కానీ ట్రావెల్ అవుతున్నప్పుడు నీ థాట్స్ కనెక్ట్ అయ్యాయంటేనే రైటర్గా తీసుకుంటాడు ఫస్ట్. ఓకే. ఎక్కడో కొన్ని సీన్స్ లో డిఫరెన్సెస్ వస్తాయి, ఎందుకంటే సిమిలర్ థాట్స్ ఉన్నాయి, లేదంటే మన స్టోరీకి వర్కౌట్ అవుతాడు అనిపిస్తేనే తీసుకుంటారు. సో అలాంటి సింక్రనైజ్ అయినప్పుడు నీకు ఈజీ అయిపోతుంది అది. కొన్నిసార్లు మనం అంటే మనం రాసిన వాళ్ళకి ఒకసారి రెండుసార్లు బాగా అనిపిస్తాయి, అవును, తర్వాత వీడు మరీ అవుట్డేటెడ్ గా రాస్తున్నాడు అని తర్వాత అనిపిస్తాయి, రొటీన్ రాస్తున్నాడు అని. అట్లాంటి టైంలో ఇంకా డైరెక్ట్ రిమూవ్ చేసేస్తారు. అంటే నువ్వు అప్డేట్ అవ్వాలి అంతే, దానికి ఆప్షన్. అంటే వాళ్ళు తీసుకోరు కదా, అదే తీసుకొని నేను ఎలా రాసినా సరే మనం పెట్టుకుందాం అని పెట్టుకోరు వాళ్ళు అంతే. ఆబ్వియస్లీ పెట్టుకుంటారు అంతే. అంటే నా తమ్ముడో నా చెల్లో నా అక్కో కాదు కదా నేను జీవితాంతం పెట్టి పోషించడానికి. అదే నువ్వు అవుట్డేట్ అయిపోయావంటే ఆబ్వియస్లీ ఎంతమంది వెళ్ళిపోయారు, అలాగా చాలా మంది అవుట్డేట్ అయిపోయారు. అప్డేట్ అవ్వడమే, రేపొద్దు మీరైనా అంతే నేనైనా అంతే. సో వాడు ఒకసారి వాడికి ఏదన్నా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్ బాగా రాయాలి. అంటే ఇక్కడ అదొకటే కాదు, ఇప్పుడు అవుట్డేట్ ఇన్ ద సెన్స్ ఒక డైరెక్టర్ దగ్గర అవుట్డేట్ అయిపోవచ్చు, ఇంకో డైరెక్టర్కి అది నచ్చొచ్చు, అర్థమైందా? వాళ్ళ థాట్స్ కి సింక్ అవ్వచ్చు. నీకు ఒక డైరెక్టర్ ఆప్షన్ కాదు కదా, యాజ్ అ రైటర్ గా నేను చెప్తుంది. ఒక డైరెక్టర్ ఆప్షన్ కాదు కదా, నీవు డిఫరెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తావు, ఆ స్టోరీ వేరేలా ఉండొచ్చు, నీకు సింక్ అయ్యేది ఉండొచ్చు, నువ్వు ఇంకా బాగా రాయగలిగేది అయ్యి ఉండొచ్చు. సో బట్ నీ థాట్సే అవుట్డేట్ అయిపోతే మొత్తం ఐదర్ నువ్వు అప్డేట్ అవ్వాలి లేదా పక్క జరిగిపోవాలి. కరెక్ట్. అండ్ ఇంకోటి, మనం చాలాసార్లు అంటే రాస్తుంటాం ఎనీథింగ్ ఏదైనా సరే, రాసేటప్పుడు కొంతమంది అంటారు అంటే సిగరెట్ అలవాటు లైక్ స్మోకింగ్ అలవాటు ఉంటే ఎక్కువ థాట్స్ వస్తాయి, టీ తాగితే ఎక్కువ మనకు వస్తాయి, లేకపోతే ఒక మంచి లొకేషన్లో వెళ్ళి రాస్తే మనకు లైక్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ రాసినట్టు చాలా వస్తుంది అని అంటారు రైటర్స్. అంటే అవి చేస్తేనే మనకు వస్తుందా, లేకపోతే జనరల్గా కూడా మనం ఒక రూమ్లో కూర్చున్నా కూడా వస్తుందా? అండ్ నన్ను చాలా మంది క్వశ్చన్, సిగరెట్ తాగుతాను అని చెప్పేసి. లిటరలీ చాలా మంది రైటర్ సిగరెట్ తాగుతారంట కదా, టీ తాగితే థాట్స్ వస్తాయి, టీ తాగుదాం తల చాలా బుర్ర వేడిగా ఉందని చెప్పి ఇలా అంటూ ఉంటారు. నిజంగా నాకు టీ తాగే అలవాటు లేదు, సిగరెట్ తాగే అలవాటు లేదు, ఎక్కడికన్నా వెళ్ళి కూర్చుని రాయాలి అని ముందే మీకు చెప్పాను డిస్క్లోజింగ్ డిస్కషన్ అని చెప్పి ఓపెన్ గా చెప్పండి. అదే చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. అంటే ఇలా ఈ పర్టికులర్ ప్లేస్ లోనే కూర్చుని రాయాలి, ఈ పర్టికులర్ ఇదే చేసి రాయాలి అనేది మనం పెట్టుకునేది బేసిక్ గా. అంటే ఒక పర్టికులర్ టైంకి నీకు ఆకలేస్తుంది అనేది బ్రెయిన్ ఫిక్స్ అయితే రోజు అదే టైంకి ఆకలేస్తుంది.
ఎప్పుడైతే నువ్వు 2-3 రోజులు స్కిప్ చేస్తావు దాన్ని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వేరే అవుట్పుట్ ఇస్తుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా, అంటే నేను సిగరెట్ తాగితేనే ఈ డైలాగ్ రాయగలను అనేది రాంగ్ అప్రోచ్ అని నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. బట్ అది కొంతమందికి కరెక్ట్ అవ్వచ్చు, కొంతమంది వర్కౌట్ అవుతుంది. అదే వర్కౌట్. కొంతమందికి డ్రింక్ తాగి అంటే వైన్ ఏదైనా తీసుకుంటే, స్కాచ్ తీసుకుంటే హై వస్తుంది, ఆ హై మూమెంట్ లో మంచి డైలాగ్స్ పడతాయని కొంతమంది అంటూ ఉంటారు. సో అలాంటి అలవాట్లు లేకుండా కూడా రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ప్రశాంత్ నీల్ సలార్కి కేజీఎఫ్ చెప్పారు, నేను డ్రింక్ తాగి అంటే ఫుల్ గా తాగేసి కేజీఎఫ్ స్టోరీ రాశాను అని చెప్పారు. అది వర్కౌట్ ఆయనకైంది, అందరికి అవ్వదు. నేను నార్మల్ గా ఆస్పైరింగ్ రైటర్స్ ని కూడా నేను కలుస్తుంటాను కాబట్టి వాళ్ళు అడిగారు, ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో కోట్స్ రాయడం అవచ్చు, బుక్స్ రాయడం అవచ్చు, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రాస్తున్నారు, వాళ్ళు కూడా కోట్స్ పెడుతున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ వాళ్ళు స్టిల్ ఇప్పటికీ మొత్తుకున్నారు, ఎన్ని సంవత్సరాలు రాసినా ఎన్ని మంత్స్ రాసినా మాకు ఇప్పటికీ ఎవరు కూడా పిలవట్లేదన్నా, ఏంటన్నా మా సిచ్యువేషన్ అంటున్నారు. లైక్ ఎందుకంటారు, వాళ్ళకి ఎందుకు ఛాన్స్ రావట్లేదు, మీకు ఎందుకు అంత ఎర్లీగా ఛాన్స్ వచ్చింది? ఎందుకు ఛాన్స్ రావట్లేదు, ఎందుకు వస్తుంది అనేది మనం నిజంగా చెప్పలేము. ఎందుకంటే అక్కడ బేస్డ్ ఆన్ టైం, ఆ టైం మన టైం ఎలా ఉందనేది ఒకటి. సెకండ్ థింగ్, క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ఉండొచ్చు డిఫరెన్స్. అంటే నేనే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ రాశాను, వేరే వాళ్ళు రాయలేదని నేను చెప్పట్లేదు. బట్ ఆ టైంకి ఒక పర్టికులర్ పర్సన్కి నేను రాసింది స్ట్రైక్ అయి ఉండి నన్ను అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి వేరే విధంగా ఛాన్స్, అంటే కొంచెం టైం పట్టచ్చు. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే రాసిన ఫస్ట్ రైటింగ్కే ఛాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారేమో. సో వాళ్ళని చూసి నేను కంపేర్ చేసుకోలేను కదా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టైం, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్. అంటే కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్. యా, ఆబ్వియస్లీ కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఏదో 2 రోజులు రాసి సరదాగా ఒక బ్రేకప్ అయితే ఆ బ్రేకప్ గురించి రాసి ఇలా కాదు కదా. అదే వాళ్ళు రిలేట్ అయ్యి రాస్తారు, ఎగ్జాక్ట్లీ, తర్వాత రీచ్ రాకపోతే వదిలేస్తారు. సో అలా కాదు కదా. నీకు రైటర్ అవ్వాలి అని ఉంటే కంప్లీట్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నాట్ ఓన్లీ రైటర్, ఏదైనా సరే, నీకు ఏదైనా ఒక ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి ఆర్ నీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అంటే కొన్ని రోజులు చేసి ఆపేయడం కాదు కదా. అదే, సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. దానికంటే ముందు చాలా ఓపిక ఉండాలి. ఒకడు వస్తాడు, అప్రోచ్ అవుతాడు, ఒక కొన్ని డేస్ కి హోల్డ్ అవుతుందో, షెల్వ్ అవుతుందో, ఏదో ఒకటి అయిపోతుంది. అక్కడతో ఆగిపోయావంటే ఇంకా నీకు లేనట్టే. సో యూ షుడ్ కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట నా దృష్టిలో. ఓకే, ఇండస్ట్రీ కొత్తగా వచ్చే రైటర్స్ కి బేసిక్స్ నీడ్స్ కూడా ఉండవు. అంటే మీకంటే లైక్ రాగానే ఛాన్స్ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కడికి అలాగే రాదు. సో వాళ్ళకు ఒక లైక్ సర్వైవింగ్, అంటే ఇన్కమ్ ఎలా చేసుకోవాలి? మీరు అన్న క్వశ్చన్కి, అంటే నాకంటే ముందే వచ్చింది ఛాన్స్, ఫస్టే వచ్చింది ఛాన్స్ అన్నారు కదా. నాకు ఛాన్స్ వచ్చినా కానీ అది అంటే అది సినిమాగా అవ్వడానికి 4 years పట్టింది. ఆ 4 years నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాను. ఓకే, ఇట్స్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి ఎలాగా బేసిక్ ఇన్కమ్ వచ్చేసి ఉంటున్న వాడికి ఎలా బేసిక్ ఇన్కమ్ అనే దానికంటే కూడా మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు నీకు ఇన్కమ్ వస్తుందా, రావట్లేదా, నువ్వు తింటున్నావా, తినట్లేదా అనేది సెకండరీ అయిపోతుంది. నువ్వు టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతున్నావు అనేది ప్రైమరీ థింగ్ అవుతుంది. అదొకే. ఇప్పుడు అదే నేను వీడు ఊరు నుంచి ఇప్పుడు రైటర్ వస్తున్నప్పుడు వాడికి కృష్ణనగర్ లో వాడు ఉన్నప్పుడు వాడికి మంత్లీ రెంట్ కట్టేంత డబ్బులు కూడా రావు. అదే నేను అదే చెప్పబోతున్నాను. అవి ఎలా సంపాదించు, అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు నీకు ఇది ప్రైమరీ అయినప్పుడు సెకండరీ థింగ్స్ ఏంటి? తిండి, బట్ట, ఇల్లు. సో నా సెకండరీ థింగ్స్ కోసం ఏదైనా చేయగలిగారు. ఇప్పుడు నువ్వు ర్యాపిడో చేసుకో, లేదంటే ఏదన్నా ఆఫీస్ బాయ్గా పనిచేయి. ఇప్పుడు నువ్వు అల్టిమేట్ గా ఒకటి చేయాలి, పక్క నేను ఇది సాధించాలి అని పెట్టుకుంటే నువ్వు మధ్యలో చాలా చేయాల్సి వస్తుంది. నువ్వేమి ఇప్పుడు ఇట్స్ లైక్ ఎలా అంటే నువ్వు దొంగతనం చేయట్లేదు, లేకపోతే ఒకటి కూని చేయట్లేదు, చంపి డబ్బులు సంపాదించట్లేదు. ఇప్పుడు మీ 4 years స్ట్రగుల్ అయ్యారు అన్నారు. ఆ 4 years మీరేం చేసేవారు? నేను కొన్ని రోజులు అంటే నా ఫ్రెండ్ దగ్గర అకౌంటింగ్ వర్క్ చేశాను కొన్ని మంత్స్. సో కొన్ని మంత్స్ నాకు మనీ వచ్చేవి, నేను దాంతో సర్వైవ్ అయ్యేవాడిని. అండ్ కొన్నిసార్లు నా ఫ్రెండ్స్, మా సిస్టర్స్ ఎవరైనా సపోర్ట్ చేసేవారు. అరే నువ్వు అంటే ఈ జర్నీలో వెళ్తున్నావు కదా, డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే పనులు ఏమి పెట్టుకోకు, నువ్వు దీని మీదే వెళ్ళు. సో మేము ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ ఉంటాం అనే ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సిస్టర్స్ ఉన్నారు. సో అలా అందరికి ఎలా ఉన్నారు కదా.
అందరికి అలా ఉండరు అంటే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి అన్ని దక్కవు. అంటే వాడు ఒకటి చేయాలనుకుంటే అదే. వాడు ఏ గుడి చాకరీ చేయడానికి రెడీ అవ్వాలి ఫస్ట్. నేను ఒక పాయింట్ లో ర్యాపిడో తోలుకుందాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ తిట్టారు నన్ను, అవసరం నీకు, మేము ఉన్నాం కదా అన్నారు. అంటే మీరు అన్నట్టు అందరికి అలా ఉండవు కదా అనేది గుడ్ థింగ్. అంటే బట్ అందరికి ఏవో ఒకటి ఉంటాయి, ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నిజంగా లేరు ఆ రోజు, నా ఫ్రెండ్స్ లేకపోతే నేను నిజంగా ర్యాపిడో చేసుకుంటాను, దానికి తప్పలేదు. అది లిటరల్లీ మనం లంగ పని అయితే చేయట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, మీరు రాశారు, సక్సెస్ అయ్యారు. బట్ అందరికీ అవి రాసి అవి చేసి సక్సెస్ అవ్వాలని ఉండదు, వాళ్ళకి ఇంకేదో ఉంటుంది. సో అవి లైక్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి, తమడా మీడియా అవ్వచ్చు, ఇన్ఫినిటీ అవ్వచ్చు, అవి రాయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ త్రో వెళ్దాం అలా వెళ్దాం అని చెప్పేసి. వాళ్ళు ఛాన్సెస్ రావాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ బుక్స్ కాకుండా ఎలా ఛాన్సెస్ కొట్టుకుంటారు వాళ్ళు? ఇట్స్ లైక్ అప్రోచ్ అవ్వడమే బ్రో. ఇప్పుడు డిఫరెంట్ ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఏదో ఒక కార్నర్ లో ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని రైటర్ పరంగా అంటే ఇప్పుడు కథ రాయి, ఆ కథ చూపించి వాళ్ళకి నేను ఇది రాయగలను, మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆఫీస్ లోపలికైతే రావద్దు అని ఇవ్వడం కదా. ఇప్పుడు నీకు టమాటా అయినా, పింక్ ఎలిఫెంట్స్ అయినా, ఏదైనా సరే మా ఆఫీస్ లోపలికే ఎంటర్ అవ్వద్దు అని ఎవరు అనరు. ఎంటర్ అవ్వడానికి పక్క స్కోప్ ఉంటుంది, అంటిల్ అన్లెస్ ఇది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అయితే తప్ప పక్క ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి రాసి తీసుకెళ్ళు, నేను ఇది రాయగలను, ఇప్పటికిప్పుడు మీరు ఏదన్నా రాయమంటారా, సిచ్యువేషన్ ఇస్తారా, వద్దు అని ప్రూవ్ చేసుకోగలిగితే. ఇప్పుడు సపోజ్ మేము కమిటీ కుర్రలో ఆడిషన్స్ వేసాం, ఆడిషన్స్ వేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 6,000 ఆడిషన్స్ వేసాం. ఎవరెవరో వస్తుంటారు యాక్టర్స్, అందరూ హీరోలు అవుదామనో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవుదామనో ఏదో ఒకటి వస్తుంటారు. అప్పటికప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏదో ఒక సిచ్యువేషన్ ఇస్తాం, వాళ్ళు నేర్చుకున్నది కాదు, మాకు నచ్చింది ఇస్తాం. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు కొంతమంది, అంటే స్పాంటేనియస్ గా. నువ్వు అలాగే స్పాంటేనియస్ గా ఏదో ఒక ఛాన్స్ కొట్టు, వెళ్ళు, ఎంట్రీ అయితే ఉంటుంది కాబట్టి. సో నీకు ఆ ఛాన్స్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే తీసుకుంటారు, ఎందుకంటే నీ దగ్గర ఒక టాలెంట్ ఉంది అని వాళ్ళు నమ్మితే వదులుకోరు కదా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు రూమ్ దాటాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇంట్లోనే కూర్చొని నేను జపం చేస్తాను, నేను రైటర్ అయిపోతాను అని చెప్పేసి అంటే ఎలా కుదురుతుంది? అవ్వదు. ఒకసారి ట్రయల్స్ చేసిన తర్వాత అప్పుడు వర్కౌట్ అవుతుంది, చూసుకో. నువ్వు ట్రై చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ అండి, సో మీరు ఇప్పుడిప్పుడే ఒక సక్సీడ్ అవుతున్న రైటర్, కొన్ని 2-3 సినిమాలకి జాయిన్ అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా వచ్చే రైటర్స్కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళు రైటర్గా సక్సీడ్ అవ్వగలరు, అంటే ఏదైనా సినిమాకి ఛాన్స్ కొట్టగలరు? బేసిక్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ క్వాలిటీ ఉండాలి కంటెంట్లో, ఫ్లెక్సిబిలిటీ అవతల వాడికి తగ్గట్టు ఉండాలి. థర్డ్ థింగ్ పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకడు వద్దన్నట్టు నువ్వు మానేసావంటే అది నీ ప్రొఫెషనే కాదు అసలు. అండ్ కొంతమంది లిమిటేషన్స్ కూడా పెట్టుకుంటారు, అంటే వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు, వాళ్ళకున్న తీట కొద్దీ వాళ్ళు వస్తారు, ఇండస్ట్రీకి వస్తారు, ఒక 1 year ట్రై చేస్తారు మహా అయితే. అంటే ఈ 1 yearలో వాళ్ళ పేరెంట్స్ అగ్రిమెంట్ ఇస్తారు వాళ్ళకి, ట్రై చేస్తే 1 year ట్రై చేసుకోవాలి. ఇట్లా వచ్చేసి 1 year ట్రై చేస్తారు, వర్కౌట్ అవ్వదు, కొంచెం బెడిసి కొడుతుంది, తర్వాత వెళ్ళిపోతారు. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అంటే ఈ పర్టికులర్ టైంలోనే నేను అవుతే అవ్వాలి, లేకపోతే నేను వెళ్ళిపోతా అని పెట్టుకుంటే అవ్వగలరా? అవ్వగలరు, అవ్వలేరు, 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ట్రై చేసే విధానం బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు వాడు ఆ 1 year సక్సెస్ అవ్వలేదు, ఇంకో 2nd year వేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, మేబీ ఆడి కెరియర్ కి లాస్ ఏమో అనుకుంటారేమో వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా కొడుకులు కూతుర్లు చెడిపోవాలని ఆలోచించారు కదా, వాళ్ళు బాగుపడాలని ఆలోచిస్తారు. బట్ నువ్వు చెప్పుకునే విధానం బట్టి ఉంటుంది. అమ్మ నేను ఇంకో ఈ 1 year లో ఇంత గ్రోత్ ఉంది నాకు, సపోజ్ నాకే ఉంది, నేను ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఫస్ట్ ఐఏఎస్ కి ప్రిపేర్ అయినప్పుడే బుక్ రాశాను, సినిమా ఛాన్స్ వచ్చింది, ఇంట్లో అడిగాను నేను, సరే ట్రై చేయి అన్నారు, యాక్సెప్ట్ చేశారు. 1 year లో అవ్వలేదు నాకు, 2 years లో అవ్వలేదు, 3 years లో అవ్వలేదు, 4th year కి సినిమా సెట్స్ లోకి వెళ్ళి షూట్ అయ్యి ఇంత అయింది. బట్ ఈ 4 years లో నేను 6 books రాశాను, నాకు పబ్లికేషన్స్ పెట్టుకున్నాను, ఇన్స్టాగ్రామ్ లో 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, అంటే నాకు గ్రోత్ ఉంది. ఆ గ్రోత్ని వాళ్ళు చూస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నీకు ఇచ్చిన 1 year లో నువ్వు ఏదైనా గ్రోత్ చూపించుకోవాలి వాళ్ళకి. అమ్మ నేను అంటే వాళ్ళ పేరెంట్స్కి ప్రూవ్ చేసుకోగలగాలి, ఈ 1 year లో నేను ఇది చేశాను, బట్ సక్సెస్ అవ్వలేకపోయాను, ఐ నీడ్ 1 more year అనేది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. గుడ్ థింగ్, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, ఆ కారణం ఉంది, ఆడు ఒప్పుకోలేదు, ఈడు ఒప్పుకోలేదు అంటే అవి రీజన్స్, అవి జీరోగా ఉంటే మాత్రం ఎవరు కూడా ఎగ్జాక్ట్లీ
నువ్వు కారణాలు చెప్తూ నువ్వు బతికేయకూడదు. అది. ఒక రైటర్ అనేవాడు చాలా ఎఫర్ట్ పెట్టి రాస్తాడు, ఎంత కష్టం వచ్చినా సరే. వాడికి అంటే అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది రెమ్యునరేషన్ అవ్వచ్చు, అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయడు. ఫస్ట్ క్రెడిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒక సినిమాలో తన రైటర్ అంటే కో రైటర్గా నేమ్ పడ్డా సరే తను చాలా హ్యాపీ అవుతాడు. ఈ విషయంలో కూడా స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది క్రెడిట్స్ ఇవ్వకపోవడము, లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత పేమెంట్ ఇచ్చేస్తాం, క్రెడిట్స్ చేస్తే ప్రొడ్యూసర్ లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఏమనుకుంటారు అని చెప్పేసి క్రెడిట్స్ ఇవ్వట్లేదు. సో స్టిల్ ఇప్పటికి కూడా ఇలా జరుగుతుంది. దానికి ఏమంటారు? అంటే ఇందులో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలు నేను విన్నది, నేను డైరెక్ట్గా నేను ఏం ఫేస్ చేయలేదు, ఒక విషయంలో ఫేస్ చేశాను, అది చెప్తాను మీకు. కొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద రైటర్ ఉంటారు, ఆ రైటర్తో పాటు ఈ 3-4 డైలాగులు రాసిన రైటర్లు కూడా ఉంటారు మనకి. 3-4 సీన్లు రాసి మొత్తం సినిమాలో ఇలాంటి రైటర్స్ కూడా ఉంటారు. సో పెద్ద రైటర్స్ ఏం చేస్తారంటే, నాతో పాటు ఇంకొకరి నేమ్ కూడా వేయడం ఏంటి అనేది ఇష్టపడరు బేసిక్గా. కరెక్ట్. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఎలా ఆలోచిస్తారంటే, ఇతని దగ్గర ఇతన్ని అంటే అంత పెద్ద రైటర్తో పాటు ఈయన వేయడం ఎందుకు, సో నెక్స్ట్ సినిమాకి చూద్దాం, ఇలాంటి ప్రామిసెస్ ఇస్తారు, జరుగుతుంటాయి అలాగా. అండ్ క్రెడిట్స్ ఇవ్వకపోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ విత్ డైరెక్టర్ అండి నన్ను అడిగితే. ఇప్పుడు క్రెడిట్స్ ఇవ్వడం విషయంలో డైరెక్టర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ పక్క నా రైటర్స్కి క్రెడిట్స్ ఇవ్వాలి, నా రైటర్స్కి అగ్రిమెంట్ చేయాలి అని పట్టు కూర్చుంటే పక్క ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు నా కేసులోనే ఉంది. యూజువల్గా డైలాగ్ రైటర్స్కి, డెబ్యూ డైలాగ్ రైటర్స్కి అగ్రిమెంట్ చెయ్యరు అది ఇది అని చెప్పేసి చిన్న ఉండేది. మా డైరెక్టర్ ఏంటంటే వంశీ అన్న ఫస్ట్ నుంచి కూడా అరే మీకు క్రెడిట్స్ ఉంటాయి అనే మాట మీదే మమ్మల్ని తీసుకున్నాడు. స్టిల్ ఇప్పటికీ మీకు క్రెడిట్స్ ఉంటాయి, డబ్బులు ఎంతో కొంత ఇస్తాను, డబ్బుల గురించి పెద్ద మాట్లాడేవాడు కాదు కానీ ఎంతో కొంత ఇస్తానని అప్పుడప్పుడు అంటుండేవాడు. ఓకే. సో ఎప్పుడైతే పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ నిహారిక గారిది వచ్చిందో అప్పుడు క్రెడిట్సే కాదు, మాకు అగ్రిమెంట్స్ సెపరేట్గా ఒక రైటర్కి అగ్రిమెంట్ రాయిపించి ఒక పర్టికులర్ రెమ్యునరేషన్ ఇప్పించి మమ్మల్ని బాగానే ట్రీట్ చేశారు. సో ఆ విధంగా ఇంకొక చోట నేను ఫేస్ చేసిందంటే, మాతో డైలాగ్స్ రాయించుకున్నారు, క్రెడిట్స్ ఇస్తామన్నారు ఫస్ట్, కొంచెం పెద్ద ప్రొడక్షన్ అది, క్రెడిట్స్ ఏమీ లేదు. అప్పుడు మీకు ఏం అనిపించలేదా అంటే కొంచెం అనిపించింది, అరే దీనికి క్రెడిట్స్ వచ్చుంటే బాగుండు, అంటే అడిషనల్ రైటర్గా ఇచ్చుంటే, అంటే నేను కొంచెమే వర్క్ చేశాను దానికి బేసిక్గా. సో అడిషనల్ రైటర్గా వచ్చుంటే బాగుండు అనిపించింది. చాలా తక్కువ అమౌంట్ కూడా ఇచ్చారు, అమౌంట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు అనిపించింది, అట్లీస్ట్ క్రెడిట్స్ వచ్చుంటే బాగుండు అని. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఓకే క్రెడిట్స్ ఇవ్వకపోతే బాగానే ఉందిలే, ఏం కాదులే అంటే సినిమా అంత పెద్దగా ఆడలేదు, అంటే జనాలకు కూడా తెలియలేదు. సో పోన్లే మనం సేఫ్ అయిపోయి అనిపించింది. సో ఇక్కడ రెండు రకాలుగా ఒక బెనిఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో అలా. సో అంటే ఇందాక మీరే అన్నారు అమౌంట్ కూడా బాగానే ఇచ్చారండి, అంటే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? మంత్లీ శాలరీ వైజ్గా ఇస్తారా, లేకపోతే మొత్తం సినిమాకి ఇంత ప్యాకేజ్ అని చెప్తారా? అది ప్రొడక్షన్ బేస్ అయి ఉంటుందండి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక రైటర్ ఉన్నారు, వాళ్ళకి మంత్లీ శాలరీ ఇచ్చారంట బేసిక్గా. అంటే ఎంత ఇచ్చారంట? అరౌండ్ ఒక 30,000 అలాగా మంత్లీ శాలరీ ఇచ్చారు. ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు, వాళ్ళ వర్క్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్, సినిమా ఎన్ని రోజులు అని కాదు, వాళ్ళ వర్క్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్, అన్ని మంత్స్, ఆల్మోస్ట్ ఒక 4 months 5 months వాళ్ళకి పర్ మంత్ ఒక 30,000 ఇచ్చారని చెప్పేసి చెప్పారు. రోజు ఇంకా వెళ్ళి రావాలి 9 to 6 ఆఫీస్ లాగా. మీకు ఎంత ఇచ్చారు కమిటీ కుర్రలు? మాకు ఒక పర్టికులర్ టోకెన్ అమౌంట్ అనేది ఇచ్చారు, అది ఎంత అనేది నేను రివీల్ చేయలేను, చేయకూడదు. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక అంటే బేసిక్ ఎలా అంటే, ఒక మధ్య తరగతి కూడా అప్పులు తీర్చుకోలేనంత, బట్ బ్రతకగలిగినంత. ఓకే. సో ఓకే, ఇప్పుడు రైటరే క్రెడిట్స్ విషయాలు ఇంత వస్తే, ఇప్పుడు మామూలుగా మనకు అందరికీ తెలిసి ఉంటుంది గోస్ట్ రైటర్స్ ఇలా చేస్తారు అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గోస్ట్ రైటర్ అనుకోండి, నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ ఇలా అన్నారు, సో నాకైతే రైటర్ నీడ్ ఉందమ్మా, కాకపోతే నాకు స్టోరీ వరకే, అంటే లైక్ క్రెడిట్స్ ఇవ్వని ఏమేమో నీకు ఒక సర్టెన్ అమౌంట్ అంటే ఇచ్చేస్తాను, సో ఏంటి నీకు ఓకేనా అంటాడు. ఈడికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈడ ఆ టైంలో ఇంకా ఏం చెప్పాలో తెలియక సర్లే పైసలు వస్తున్నాయి అని చెప్పేసి ఓకే చెప్పేస్తాడు. ఆఫ్టర్ సినిమా వీడు రాస్తారు, చాలా ఎఫర్ట్ పెడతాడు, డబ్బులు వస్తాయి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అదొక బ్లాక్ బస్టర్ అయిపోతే, సో ఈడు నెక్స్ట్ సినిమాకి ఏదన్నా అంటే నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీడు ఏమని చెప్పుకుంటాడు? లైక్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఈ సినిమాకి చేశానంటే వాళ్ళు అడుగుతారు, ఆ సినిమాకి చేసావా, క్రెడిట్స్ చూపియాలంటారు, క్రెడిట్స్ ఉండవు. వీడికి అది ఏ రకంగా హెల్ప్ అవుతుంది ఒక గోస్ట్ రైటర్ అనేవాడికి? బేసిక్గా గోస్ట్ రైటర్ అంటేనే క్రెడిట్స్ లేకుండా చేయడానికి ఒప్పుకున్నట్టు, అర్థమైందా?
అంటే ఒక పర్టికులర్ పర్సన్ నాకు రైటింగ్ క్రెడిట్స్ వద్దు, షార్ట్ టర్మ్ లో నాకు డబ్బులు కావాలి, అది నీ రిక్వైర్మెంటా ఇంకోటా అనేది అనవసరం. ఇప్పుడు డైరెక్టర్ ఒకటి చెప్తాడు, అంటే నేను ఇలాగా నేను ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అని క్లియర్ గా నీకు చెప్తున్నాడు. డైరెక్టర్ చెప్తున్నప్పుడు అది నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు అది నీ కర్మ అంటాను లిటరలీ. నువ్వు ఒప్పుకోలేదు, డబ్బులు వేరే విధంగా సంపాదించుకో, వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు, క్రెడిట్స్ ఇచ్చే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు. నీకు నిజంగా క్రెడిట్సే కావాలంటే ఎందుకు క్రెడిట్స్ కోసం డబ్బుల కోసం అంటే క్రెడిట్స్ వదిలేసుకుంటావు డబ్బుల కోసం? లేదా నీకు డబ్బులే కావాలి పక్క క్రెడిట్స్ పట్టించుకోకు, అది అది ఆలోచనలోనే పెట్టుకోకు. ఎందుకంటే నువ్వు రాయగలిగే సత్తా ఉన్నవాడివి, ఈ సినిమాకి కాకపోయినా నెక్స్ట్ సినిమాకి రాయించుకోవచ్చు, నువ్వు మంచి డైలాగ్స్ ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు నిజంగా గోస్ట్ రైటింగ్ చేసిన డైరెక్టర్ తో మంచి ర్యాపో ఉంటే కనుక నువ్వు నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు ఎస్ గోస్ట్ రైటర్ ఎవరైతే గోస్ట్ రైటర్ అన్నారో మీరు, తను వేరే ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ముందేది బ్లాక్ బస్టర్ అయింది కనుక ఆ డైరెక్టర్ తో మాట్లాడి, అన్న నేను పలానా సినిమాలో రైటర్ గా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఒకటి చెప్పండి ఒక మాట, నా సినిమాకి ఆల్రెడీ రాశాడు ఇతను, మంచిగా రాస్తాడు. ఇప్పుడు అది పబ్లిక్ అనౌన్స్ చేయం కదా, ఇప్పుడు గోస్ట్ రైటర్ గా రాయించుకుంటున్నారు అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు, గోస్ట్ రైటర్లు ఉన్నారు అని చెప్పేసి ఇండస్ట్రీ వరకు తెలుస్తుంది కదా. లేదు నేను అనేది కాదు, గోస్ట్ రైటింగ్ అనేది ఉంది అనేది ప్రపంచానికి తెలుసు అంటున్నాను, పేరు గురించి అనట్లేదు నేను. ఇప్పుడు ఆ డైరెక్టర్ కి ఈ రైటర్ కి తెలిసినప్పుడు డైరెక్టర్ తో చెప్పించి ఒక మాట ఫోన్ లో, మా వాడు ఇలా బాగా రాస్తాడు, నా దాంట్లో రైటింగ్ రాశాడు, నేను డబ్బులు ఇచ్చాను, క్రెడిట్స్ ఇవ్వలేకపోయాను, బట్ వేరే వాళ్ళకి ఇచ్చాను, నా ఇబ్బందులు నాకు ఉన్నాయని చెప్పించు. మనం ఇక్కడ నీకు రైటింగ్ ఒకటే వస్తే సరిపోదు, కొంచెం లౌక్యం కూడా ఉండాలి, నువ్వు ఎవరితో ఎలా ఉండాలి. ఇప్పుడు ఏదో చిన్న విషయం వచ్చిందని సీరియస్ అయిపోయి బయటకు వచ్చావు అనుకో, నీ డబ్బులు నీకు వచ్చినాయి కదా అని అక్కడ అడిగే కదా బుక్ అంతే. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడని నువ్వు అంతే, నువ్వు ఎదగాలనుకున్నప్పుడు ఆయన్ని పట్టుకుని ఉండాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. సిగ్గుచరం మానేసి ఆబ్వియస్లీ అంటే నేను మొత్తం బట్టలు కూర్చోమని కాదు నేను అనేది, అట్లీస్ట్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటూనే ఇది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడే నువ్వు ఏ ప్రొఫెషన్ లో అయినా సరే ఎదగలుగుతావు అనేది. ముందే వాడు మైండ్ లో ప్రిపేర్ అయిపోయాడు, నాకు క్రెడిట్స్ అవసరం లేదు, ఇది నాకు ఏ రకం కూడా హెల్ప్ అవ్వదు, నా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఫినాన్షియల్ గా హెల్ప్ అయితే చాలు అనుకుని దిగుతాడు. సో ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ప్రజెంట్ ఫిల్మ్స్ మూవీస్ కి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో అది ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు లైక్ 2024 నడుస్తుంది, ఈ జనరేషన్ వాళ్ళకి ఈజీగా కన్వే అవ్వాలంటే సినిమాల్లో ఎలాంటి డైలాగ్స్ రాస్తే బెటర్? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ప్రాసలు రాసిన ఏదైనా డైలాగ్ చెప్పినా సరే థియేటర్లో ఈజీగా నవ్వేస్తున్నారు అట్లాంటి. సో రియలిస్టిక్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు ఏదైనా సరే, లైక్ తరుణ్ భాస్కర్ మూవీస్ లాగా. అట్లాంటివి ట్రై చేస్తే బెటర్ అంటారా, లేకపోతే మీలాగా డెప్త్ మీనింగ్ ఉండేటట్టు బెటరా, ప్రాసలు బెటరా, ఎలాంటి డైలాగ్స్ బెటర్ అంటారు? సో బేసిక్ ఏంటంటే ఈ ప్యాటర్నే ఫాలో అవ్వాలి, ఇలాంటి డైలాగ్స్ ఫాలో అవ్వాలి అని కాదండి. స్టోరీ ఎలాంటిది ఫస్ట్, ఆ స్టోరీ జోగ్రఫీ ఎలాంటిది, ఆ స్టోరీలో క్యారెక్టరైజేషన్ ఎలాంటిది, అంటే క్యారెక్టర్ ఆర్క్స్ ఏంటి, దాన్ని బట్టి మనం డైలాగ్స్ అనేవి రాయాలనేది నేను ఫాలో అవుతాను బేసిక్గా. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు తరుణ్ భాస్కర్ ఎగ్జాంపుల్ చెప్పారు, రాజమౌళి సినిమా కూడా ఉంది, నెక్స్ట్ మన పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది, కల్కి సినిమా వచ్చింది. అంటే ఆ స్టోరీ బట్టి మనం మాటలు రాస్తే బెటర్, కానీ మనం ఈ మాటలు రాయాలని చెప్పి స్టోరీ ఫిక్స్ అవుతుంది. కొన్ని సార్లు మనం ఎంత ట్రై చేసినా సరే మనకు థాట్స్ అనేవి అంత ఈజీగా రావు, అంటే దాన్ని రైటర్స్ బ్లాక్ అంటారు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? బేసిక్గా రైటర్స్ బ్లాక్ అనేది నేను ఎక్కువ బిలీవ్ చేయను. అంటే చాలా మంది అంటుంటారు రైటర్స్ బ్లాక్ అంటే బేసిక్గా ఒక లిమిటేషన్స్ ఇచ్చి నువ్వు ఈ లిమిటేషన్లో రాయకపోతే అది రైటర్స్ బ్లాక్ అంటే ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఎందుకంటే నువ్వు పర్టికులర్ జియోగ్రఫీలో పర్టికులర్ సీన్లో పర్టికులర్ డైలాగ్ రాయాలి అనేది లిమిటేషన్ ఇచ్చారనుకో, నీకు రాకపోవచ్చు అప్పుడు, అదే రైటర్స్ బ్లాక్ బేబీ. బట్ నీకు రాయడమే అవ్వట్లేదంటే అది నేను నమ్మను. ఎందుకంటే నువ్వు జీవోత్సవం కాదు, బ్రతుకుంటావు, గాలి పీలుస్తావు, గాలి మీద రాయి, నడుస్తావు, నడక మీద రాయి, అలా తిరుగుతావు, ఆ తిరగడం మీద రాయి, నీకు 10 మంది కనిపిస్తారు, ఆ 10 మంది మీద రాయి. ఆలోచన లేకుండా అయితే నీ బ్రెయిన్ ఉండదు. బట్ వీడు ఒక ప్రొడక్షన్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు అదే నేను అన్నది, ఆ లిమిటేషన్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ లిమిటేషన్స్ ఇచ్చినప్పుడు అది రైటర్స్ బ్లాక్ ఉంటుంది.
డైరెక్టర్తోనో లేదంటే ఆ, నీకు ఇంకా నీకు ఎవరైనా గురువు ఉంటారు, గైడెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే నీకు కో రైటర్స్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయి. ఇలా పర్టికులర్ సీన్లో నేను బ్లాక్ అయ్యాను, దీన్ని ఎలాగా అన్లాక్ చేయాలి. ఎందుకంటే దేనికైనా ఏదో ఒక సొల్యూషన్ ఉండొచ్చు కదా. సో ఆ రైటింగ్ దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉన్నప్పుడు మేబీ నువ్వు ఒక 10 మందితో మాట్లాడితే నువ్వు రిజాల్వ్ చేయగలవేమో. కొంతమంది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లైక్ వాళ్ళ జానర్ రిలేటెడ్ సినిమాలు చూడడం, లేకపోతే బుక్స్ అంటే వాళ్ళు ఎక్కడ స్టక్ అయ్యారో అలాంటి టైప్ ఆఫ్ బుక్స్ చదవడం చేస్తారు. అట్లా మీకు అట్లా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏమైనా చేస్తారా? ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు. ఓకే. ఇన్ కేస్ ఏదైనా ఎదురైతే ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్, అంటే ఏం చేయాలనేది నేను. సో ఫైనల్గా ఒక రైటర్ అంటే మీరు కూడా ఇప్పుడు యంగ్ రైటరే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇండస్ట్రీకి ఏమన్నా అంటే స్టిల్ ఇప్పటికీ రైటర్స్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు అని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ట్రీట్ చేస్తున్నారు అని కాదు కానీ బ్రో, నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉండిపోతుంది అనమాట. ఏంటంటే ఒక రైటర్, నేను ఇందాక చెప్పినట్టు స్టోరీ పుట్టినప్పటి నుంచి రైటర్ ఉంటాడు, బట్ తనని మెయిన్ టెక్నీషియన్ అని ఎందుకు అన్నారు అనేది ఒక డౌట్ ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు సపోజ్ సినిమాటోగ్రాఫర్ స్టోరీ అయిపోయాక వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ స్టోరీ అయిపోయాక వస్తారు, ఎడిటర్ స్టోరీ అయిపోయాక వస్తారు. వీళ్ళందరూ చాలా కష్టపడతారు. అంటే ఏమో రైటర్ కంటే ఎక్కువ కష్టపడరా వాళ్ళ. ఇప్పుడు ఎందుకంటే రైటర్ ఒక ఫీల్డ్, ఒక సెట్ అయిన టైం లిమిట్ వరకు తన క్రియేటివ్ మైండ్ని మొత్తం పెడతాడు. ఎడిటర్ కూడా అంతే, సినిమాటోగ్రాఫర్ కూడా అంతే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే. సో వీళ్ళందరూ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సినిమా. ఎందుకో బట్ రైటర్కి ఎందుకో మెయిన్ టెక్నీషియన్ అని ఎందుకన్నా నాకు అర్థం కాదు. వీళ్ళందరి తర్వాత రైటర్ని ఉంచుతారు, ఒక డైలాగ్ రైటర్ని వీళ్ళందరి తర్వాత ఉంచుతారు. నిజంగా డైలాగ్స్ లేకపోతే ఈ మ్యూజిక్ వచ్చినా, ఎడిటింగ్ వచ్చినా, సినిమాటోగ్రఫీ వచ్చినా ఇవన్నీ ఉండవు కదా. సో రైటర్ని ఎందుకు మెయిన్ టెక్నీషియన్ అంటారో నాకు తెలియదు అనమాట. అది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద స్టేజ్ మీద నాకు అవకాశం వస్తే ఎప్పుడైనా కొంచెం మనం ఇట్స్ లైక్ నిజంగా కనుక కేఆర్ అనేవాడు మంచి రైటర్ అని గుర్తింపు వస్తే ఇండస్ట్రీలో చెప్దాం అనుకుంటా, అది పక్క నేను రేస్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకు అన్నారు మెయిన్ టెక్నీషియన్. సో మనం ఇప్పుడు పీస్ఫుల్గా ఏదన్నా రాయాలి అని కూర్చున్నప్పుడు వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు ఫినాన్షియల్ టార్చర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి అన్నీ ఉంటే మనం బెటర్గా రాయగలమంటారా? అంటే ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇలాంటివి. సో ఇవన్నీ ఇప్పుడు మీరంటే యంగ్ కాబట్టి మీరు మేనేజ్ చేసుకుంటారు, ఎలాగో మ్యారీడ్ అవ్వలేదు కాబట్టి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ అందరికీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఫేస్ చేస్తారు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. బేసిక్గా రాయగలిగే వాళ్ళు ఉంటారా అన్నారు, నిజంగా ఉన్నారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద రైటర్స్ సాయి మాధవ్ బుర్రా గారు కానీ ఇలాంటి వాళ్ళు, మీరు చెప్పారు ప్రతి ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే, ఏదో ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు రాస్తున్నారు కదా, రాయగలరు. బట్ ద థింగ్ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, అలాంటి టార్చర్స్ ఉన్నప్పుడు అలాంటి టార్చర్స్లోంచి కూడా కొన్ని కథలు పడతాయి. ఓకే. సో అది రాయొచ్చు వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు పెళ్ళం తిట్టింది అనుకోండి, ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఇన్విజిలేటర్ మార్కులు ఎందుకు వేయలేదురా అంటే ఆడు పెళ్ళం తిట్టుంటది, ఆడు మంచి అంటే బ్యాడ్ మూడ్లో వచ్చి ఉంటాడు, అందుకే మనకి మార్కులు సరిగా రాలేదనే వాళ్ళు. సో అలా ఒక డైలాగు మంచిగా పేలొచ్చు కూడా, ఒక్కొక్క సీన్ మంచిగా రావచ్చు. వాళ్ళ వైఫ్ తిడితేనో, లేదంటే వాళ్ళ అమ్మాయి ఇన్ని బాధలు ఉన్నాయరా మనకి అని చెప్తేనో మంచి మంచి సీన్లు రావచ్చు దాంట్లోంచి కూడా. అలాంటి సినిమాలు కూడా వచ్చినాయి అమ్మాయి. కొన్నిసార్లు బ్రెయిన్ పనిచేయదు కదా అలాంటప్పుడు. అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ టార్చర్స్ ఉన్నప్పుడు ఓకే, అవును, వాడికి వెనకాల లక్షలు అప్పులు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు రాయాలనుకుంటారు? అంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు కదా అప్పుడు. అంటే పనిచేయదని కాదు, నువ్వు నిజంగా ఆ టైంలో బ్రెయిన్ని పని చేయించుకుని రాస్తే ఆ లక్షల అప్పు తీరిపోద్ది కదా. ఓకే, అంతే కదా. ఇప్పుడు నీకు లక్షల అప్పు ఉంది, నువ్వు అది తీర్చడానికే కదా నువ్వు కష్టపడుతుంది. నువ్వు అది కొంచెం పక్కన పెట్టు, రాయి, ఒక 10 days కూర్చోంటారా అంతే. నువ్వు అది ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, అప్పు తీరిపోద్దా? తీరదు. అదే ఇది రాసి కూర్చున్నావు అనుకో, అప్పు తీరే ఛాన్స్ ఉంటుంది. నైస్ ఆన్సర్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ అండి, ఒక ఆస్పైరింగ్ రైటర్స్కి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? నాకు అనిపించింది ఏంటంటే, మెయిన్ థింగ్ నేను ఆల్రెడీ 2-3 సార్లు కూడా చెప్పాను, ట్రై చేస్తూ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అంతకు మించి ఏమవసరం లేదు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్. నేను ఫాలో అయ్యేది పేషెన్స్ పక్కా ఉండాలి. నీకు పేషెన్స్ ఉండగలిగితే ఎన్ని ఇయర్స్ అయినా సరే హోప్ వదులుకోదు. పేషెన్స్ ఉండగలిగితే ఏదో ఒక పాయింట్లో, అట్లాంటి సిచ్యువేషన్లో వాడికి 1 year అయిపోయింది, 2 years అయిపోయింది,
మీరు అన్నట్టు ఇప్పుడు సరే వీడు ట్రై చేస్తున్నాడు మొత్తం, అప్పుడు ఐడియాస్ కూడా రావు కదా. అంటే వీడు బ్రెయిన్ బ్లాక్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇన్ని సంవత్సరాలు నేను ట్రై చేసినా కూడా నాకు రావట్లేదు అంటే ఏదో కొడుతుంది నాకు అన్ని థాట్స్ కూడా అంత ఈజీగా రావు కదా. చెప్తాను దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, డైరెక్టర్గా ట్రై చేశాడు. చాలా అంటే యంగ్ హీరోస్తో ట్రై చేశాడు, డిస్కషన్స్ చేశాడు, అవ్వలేదు. ట్రై చేస్తూ ఉన్నాడు 1 year నుంచి. అలాగే నేను ట్రై చేస్తూ ఉండాలి, అక్కడే మిగిలిపోవాలనుకుంటే ఏమో అక్కడే మిగిలిపోయాడు. అలా కాకుండా ఏం చేశాడు, వేరే డైరెక్టర్ దగ్గర జాయిన్ అయ్యాడు, కొంచెం వర్క్ నేర్చుకుంటున్నాడు, కొంత డబ్బులు ఇస్తున్నాడు. అలా కాకుండా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, ఏవో చేస్తున్నాడు. రైటర్స్ ఎలా ఉండాలి, డైరెక్టర్స్ ఎలా ఉండాలి అని ఏవో చేస్తున్నాడు. అతనే వేరు. అర్థమైందా? అర్థమైంది. అంటే నేను మిమ్మల్ని మీ గురించి చెప్పాను, అదే మీకు అర్థమైంది. ఒక గోల్ రీచ్ అవడానికి ఎలా అయినా సరే చాలా అప్రోచెస్ ఉంటాయి. ఏ అప్రోచ్ ని వదలకుండా ఏదో ఒకటి చేస్తున్నావు, ఏదో గ్రోత్ చూపిస్తున్నావు నీలో నువ్వు. సో దట్ వాట్ అంటే దట్స్ వాట్ అనమాట. అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నప్పుడు ఏదో ఒక రాయి తగులుతుంది. ఆ రాయిని నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేయాలి. సో తిరిగి నాకే పెట్టినట్టు పెట్టారు అనమాట. నీకే పెట్టడం అని కాదు, లైవ్ ఎగ్జాంపుల్ నా ముందు ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ కేఆర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా డిస్కషన్కి ఇచ్చినందుకు. అంటే నేను వాల్యుబుల్ టైం ఎంత ఇచ్చానో మీరు కూడా ఎంత ఇచ్చారని ఫీల్ అవుతున్నాను. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ యంగ్ రైటర్స్తో చాలా తక్కువ మంది డిస్కషన్స్ చేస్తూ ఉంటారు యంగ్ రైటర్స్తో. సో ఈ డిస్కషన్ ఎందుకు నాకు కొంచెం హార్ట్ఫుల్గా మాట్లాడినట్టు, కొంచెం హార్ట్కి దగ్గర అనిపించింది. సో థ్యాంక్స్ ఇలాంటి డిస్కషన్ పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆస్పైరింగ్ రైటర్స్కి ఈ డిస్కషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో వచ్చే వీడియోలో ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ డైరెక్టర్తో ఇంకోసారి డిస్కషన్ చేద్దాం. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సైన్.